ఆర్యవైశ్య సేవా కార్యక్రమాలకు మారుపేరని ప్రతి పేదవాడిని ఆదుకోవాలని దానిలో ఆర్యవైశ్యులు సంపాదించిన సొమ్ములు కొంత దానం చేస్తారని వరంగల్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ పేర్కొన్నారు. వరంగల్ మేదారవాడలో వాసవి మాత పుట్టినరోజు పర్వదినం సందర్భంగా ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో పులిహోర పండ్లు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, మురళి, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అంతే చూడ పక్కకు రావే. ఈరోజు ఆర్యవైశ్య కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వరంగల్ పాతిమిడి వారిలో ఉన్న ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ, పులిహోర పంపిణీ, అరటిపండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు సేవా దృక్పథంతో ఏర్పడ్డ ఈ సంఘాలన్నీ కూడా ఈరోజు వైశ్యులు ఎక్కువ మొత్తంలో దానం చేసే దాతలు కనుక ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. రెండవది కులదైవం జయంతి సందర్భంగా వరంగల్ నగరంలో అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఒక పక్క మంచినీళ్ళ దానం, ఒక పక్క అన్నదానం, ఇంకో పక్క పండ్ల దానం, ఇంకో పక్క అనేక రకాల అన్ని టెంపుల్లో కూడా ఇంకో పూజలు అనేక కార్యక్రమాలు ఈరోజు నిరంతరం అభిషేక కార్యక్రమాలు కూడా చేపట్టడం వస్తుంది. అదేవిధంగా దాన్ని పురస్కరించుకొని సాయంకాలం 5 గంటలకు ఈరోజు వరంగల్ పోచమ్మ గుడి నుండి ఈరోజు శోభయాత్ర కూడా ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పంటే నగరంలో ఉండబడే వైష్ణు మొత్తం కూడా ఐక్యంగా ఉండి ఈరోజు శోభయాత్ర కానీ అనేక కార్యక్రమాలు అన్ని సంఘాల పేరిట ఏర్పాటు చేసి, ఏ సంఘానికి అసలు ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి సాయంకాలం 5 గంటలకు శోభయాత్ర చేస్తున్నామని చెప్పంటే ఈరోజు వైష్ణుల ఐక్యత అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇట్లాంటి సేవా దృక్పథంతో పనిచేసే సంఘాలన్నింటి కూడా ఈరోజు ఆర్యవైశ్యులు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, ఇతర పొలిటికల్ పార్టీలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వాళ్ళకి సహాయ సహకారాలు